హాయ్ గైస్, సో క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది కదా, మనం ఈరోజు నెల్లూరు రొట్టెల పండుగ వచ్చాము. సో బేసికల్లీ ఎలా ఉంటుంది అసలు ఏంటి అని చూద్దాం వచ్చాము అంతే. లెట్స్ ఇక్కడ మన 10th జూలై అంటే థర్స్డే రోజు వచ్చాము, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటది అండ్ కొంచెం తెగినట్టు ఉంటుంది అండ్ యూజువల్ గా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు, బట్ ఇలా చాలా తక్కువ ఉంటారు. అండ్ మనకి పార్కింగ్ కూడా ఒక 2 kilometers అవే బండి పార్క్ చేసుకోవాలి. డెడికేటెడ్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి, కొన్ని పేడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయి. బట్ మీ వెహికల్స్ మీరు జాగ్రత్త పార్క్ చేసుకోండి. అండ్ కమింగ్ టు మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అంటే అలా సూపర్ అని ఏం కాదు, బట్ పర్లేదు, ఇంత కూడా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో మనం ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకు. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 500 meters లోపలికి ఉంటుంది. సో ఐ థింక్ నైట్ లైటింగ్ బాగుంటుంది అనుకుంటా, బట్ వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సేఫ్టీ పరంగా బానే ఉంది, బట్ దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అంటే స్నాచర్, మనకు పిక్ పాకెట్ వాళ్ళు ఉంటారు. అండ్ షాప్స్ చాలా ఉన్నాయి, సో మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ వరకు కూడా చాలా ఉన్నాయి. అది ఇక్కడ ఫుడ్, లోకల్ షాప్స్. అండ్ ఎండ చాలా ఎక్కువ ఉంది, సో హైడ్రేట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో బేసికల్లీ ఇది ఇక్కడ ఎంట్రన్స్. లెట్స్ సీ లోపల ఏముంటుందో. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, షాప్ వాళ్ళని అడిగాను, లైక్ బయట షాప్స్ ఉన్నాయి, లోపల షాప్స్ ఉన్నాయి, ఫ్రీగా పెడతారా లేకపోతే పేడా అని చెప్పి. అయితే లోపల షాప్స్ కి డిమాండ్ ఎక్కువ అంట. సో ఈ ఏరియాకి మనం పే చేయాలి. సో పే చేస్తే మనకు ఒక స్లాట్ ఇస్తారు. కొంచెం ఎక్కువ ఉంది, బట్ ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పలేదు. బట్ రెంట్ ఆల్మోస్ట్ 30-40 కింద చెప్పారు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది ఎలా. బట్ ఇది వచ్చి పేడే. సో లోపల షాప్స్ అన్ని పేడ్, బయట కూడా పేడ్, బట్ తక్కువ ఉంటది అనమాట. షాప్స్ చాలా ఉన్నాయి, మనకు ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి, క్రాకరీస్, కటరీస్, అండ్ మనకు పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, బట్ ఇక్కడ ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనము చెప్పారు 500 meters లో 200 meters మాత్రమే వచ్చాము. ఇక్కడ మినార్ కనిపిస్తుంది అనుకుంటా. ఇది మాస్క్ అండ్ అక్కడ దర్గా ఉంది. సో ఈవినింగ్ మనకు జైంట్ వీల్ ఇలాంటివి కూడా ఉన్నాయి, జైంట్ వీల్ ప్లే యాక్టివిటీస్. చూస్తే ఎండకి పాపం వీళ్ళు సేల్ చేసే వాళ్ళు కూడా కిందకు వచ్చేస్తున్నారు, అంత ఎండ ఎక్కువ ఉంది. సో సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, బట్ అదే ఎండ చాలా ఎక్కువ ఉంది. అండ్ చూసుకొని, అండ్ మనకు ఇలా ముందు కనిపిస్తుంది కదా, ఈ వాటర్ దగ్గరే రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉద్యోగం రొట్టె, బిజినెస్ రొట్టె అని చెప్పి ఇలా తెచ్చుకుంటారు. సో అది కోరిక తీరిన వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట, సేమ్. సో ఎక్స్చేంజ్ చేసుకుని అది ఈ సంవత్సరం వాళ్ళ కోరిక తీరింది అనుకోండి, సో వాళ్ళు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే రొట్టె, లైక్ ఇప్పుడు ఎగ్జామ్ బిజినెస్ అనుకోండి, బిజినెస్ బాగా జరుగుతుంది, సో బిజినెస్ ఉంటే వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తారు అనమాట. బిజినెస్ గానీ, ఇప్పుడు చదువు గానీ, ఫారెన్ గానీ, ఇలా డిఫరెంట్ రొట్టెలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ హిస్టరీ అంటే మనకు ఐడియా లేదు. ఇక్కడ మనకు నార్మల్ టైంలో స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, అండ్ ఎగ్జాక్ట్ హిస్టరీ అంటే ఐడియా లేదు, బట్ ఇలానే ఉంది. ట్రై చేస్తా కనుక్కోవడానికి ఎగ్జాక్ట్ హిస్టరీ ఏంటో. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసారు, మొత్తం రొట్టెల షాప్స్ ఉన్నాయి. సో ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు మనకు రొట్టెలు లేవనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, అండ్ పర్చేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డిఫరెంట్ ఇవి. కమింగ్ టు టాయిలెట్స్, నాకు ఇప్పుడే ఒక బోర్డు కనిపించింది, లేడీస్ టాయిలెట్ అని చెప్పి. సో ఇప్పుడే చూస్తున్నా, లైక్ లేడీస్ టాయిలెట్ పర్టికులర్ గా మనకు మెన్స్ కనబడలేదు ఎక్కడ. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఎక్స్పెక్టెడ్ కన్నా. యూజువల్లీ వీక్ డే కదా చాలా తక్కువ ఉంటారు అనుకున్నా, అండ్ ఇది 5th, 6th డే అనుకుంటా ఇది నేను రావడము. ఈ డే కూడా చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్. అండ్ మోర్ ఓవర్ మనకు క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటారు. ఇంకా రేపు ఫ్రైడే, సో ఆఫ్టర్నూన్ టైం రండి, కొంచెం అవాయిడ్ చేయండి క్రౌడ్, లేదా ఈవినింగ్ టైం వస్తే బుక్ అయిపోతారు. సో ఇలా లోపలికి వెళ్తే మనకు వాటర్ ఉన్నాయి, చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు వాళ్ళు. సో బేసికల్లీ ఇక్కడే మనకు ఎక్స్చేంజ్ చేసుకుంటారు రోటీస్. బోర్డు చూసారా, వ్యాపార రొట్టె అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎక్స్చేంజ్, అలా బోర్డ్స్ ఉన్నాయి, సపరేట్ బోర్డ్స్ ఉన్నాయి.
నా ఈ బోర్డ్స్ బట్టి చూసుకొని మనకు ఏ టార్గెటెడ్ పీపుల్ అంటే మనకు వ్యాపారం ఉద్యోగం అలా. సో మన బ్రోస్ వచ్చారు ఇతరుల నుంచి వ్యాపార ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళ బిజినెస్ అండ్ స్టడీస్ గురించి. ఇక్కడే మా దగ్గరలో మా అత్త కూడా ఉంది, ఎక్కడో తెలియదు నాకు. లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు ముందుకు పోకుండా. వాటర్ ప్యూరిటీ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉందో. క్రౌడ్ ఎట్ ఎగ్జాక్ట్లీ 1:30 PM. ఇలా మిస్సింగ్ అయిన వాళ్ళకి అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు గైస్. సో ఇలా మిస్ అయితే అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. ముందుకెళ్ళి చూపిస్తాను ఎగ్జాక్ట్ ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు. బట్ చెప్పులు వేసుకోకూడదంట, నేను డ్రాప్ చేస్తాను. వాటర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. తినేసి ఇక్కడ పారేస్తున్నారు అనుకుంటా, మేబీ పేపర్స్ అవేమో. డోంట్ నో ఎలా డిప్ అవుతుంది. ఐ థింక్ కొంత డిప్ కూడా చేస్తారంట ఎక్స్చేంజ్ చేసేటప్పుడు, లేదంటే తల మీద పోసుకుంటారు డిప్ కానీ ఉంది. మనకి ఇక్కడ చూస్తే రోటీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు చూడండి. లైక్ సేమ్ ఫ్యామిలీ కాదు, లైక్ ఇక్కడ ఎవరో అన్నోన్ పర్సన్ దగ్గర, లైక్ ఎగ్జాంపుల్ అన్నోన్ పర్సన్ సేమ్ కైండ్ ఆఫ్ రోటీ ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు ఉద్యోగం లేదంటే బిజినెస్ అలా మీద వాటర్ పోసుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఏదో డిప్ అవరు, చాలా మంది డిప్ కూడా అవుతున్నారు ఇక్కడ. చూడండి ఫ్యామిలీ వాటర్ పోసారు, సో తీసుకొని రోటీ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లైక్ వాళ్ళు తెచ్చుకున్న రూపీస్. సో వాటర్ క్లీన్ గా లేవు కాబట్టి ఎవరు డిప్ అవ్వట్లేదు. ఈ సెక్షన్ వచ్చేసరికి మనకు వ్యాపార చాలా ఉన్నాయి, డిఫరెంట్ సెక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ బ్యారియర్ అంటూ ఏం లేదు. అందరు మన ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు అందరు ఇక్కడ కలిసి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు రోటీస్. ఇక్కడ చూడండి ఇప్పుడే వాళ్ళు అలా తల మీద నీళ్ళు పోసుకొని రోటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అలా ఎక్స్చేంజ్ చేసుకొని ఆ రోటీ ఇప్పుడు ఏదైతే వ్యాపారం అనుకున్నారో వాళ్ళు తింటారు. ఎగ్జాంపుల్ మా తమ్ముడికి వ్యాపారం ఉంది, సో వాళ్ళు అది తింటారు అనమాట బేసికల్లీ ఎక్స్చేంజ్ చేసుకొని. సేమ్ ఇక్కడ కూడా చూడండి, బోత్ ఆర్ ఎక్స్చేంజింగ్ ద రోటీస్. రోటీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. మొత్తం అదే కంప్లీట్ గా రోటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మన ఇష్టం హిందీ పదంగా ఉన్నది. లైక్ వాళ్ళ నమ్మకం అనమాట, లైక్ అది కోరుకునే జరుగుతున్న నమ్మకము, ఆ నమ్మకంతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అండ్ రోటీస్ దాంట్లో స్వీట్ లైక్ బెల్లం, ఎక్కువ బెల్లం వాడుతున్నారు. సో 2 రోటీస్ బెల్లం పెట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అది. సో లైఫ్ గార్డ్స్ ఎప్పటికప్పుడు లైఫ్ గార్డ్స్ లో ఉన్నారు, ఎవరు ముందుకు రాకుండా. సో ఇది గుడ్ థింగ్. కానీ వాటర్ క్వాలిటీ చాలా దారుణంగా ఉంది. తెలుసు కదా మన ఇండియాలో హోలీ వాటర్స్ అని ఎలా ఉంటాయో, చెప్పాల్సిన అవసరం లేదు. సో అదనమాట. సో ఇక్కడ మ్యాటర్ చూస్తే, బట్ ఎగ్జాక్ట్ గా హిస్టరీ అంటూ ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. అదే వచ్చిన ప్రాబ్లం. నేను ఇలా తెచ్చుకుంటే మాకు ఒక రొట్టె దొరికింది. సో బేసికల్లీ ఈ ఇయర్ తీరితే నెక్స్ట్ ఇయర్ రొట్టె వదిలేస్తారు, అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎక్స్చేంజ్ చేస్తారు. సో అలా ఇక్కడ వాళ్ళ పేరు తీరిస్తే మాకు ఇచ్చారు. లంచ్ టైం అనేది నేను తింటున్నాను. యాక్చువల్లీ